ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాపాడి భద్రపరిచి మరొక పునరుద్ధాన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క దినపు ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన నెలంతా కూడా మీరు కాపాడినైనా ఈ యొక్క జూలై నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన మా గొప్ప దేవుడవునైనా నీకు వందనాలు చెల్లిస్తావునా. ఎంతోమంది గడిచిన నెలలోనైనా ఈ లోకాన్ని విడిచిన వారు ఉన్నారు, కానీ మీరైతే మమ్మల్ని ఇంకనూ ప్రేమించి నా ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నాయనా దేవా, విడువని కృపను మా పట్ల చూపిస్తూ ఉన్న దేవుడవు నాయనా. మాతో ఉన్న దేవుడవు, మాలో ఉన్న దేవుడవు, యుగ సమాప్తి వరకు మాతో ఉంటానని వాగ్దానము చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామాని కొరకై వందనాలు 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 చెల్లిస్తావున్నా. నిన్ను ఆరాధించాలని, స్తుతించాలని, నీ మాటలు వినాలని ప్రభువా నాయనా, నీవు చేసిన మేళ్లను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, నీకు లోబడాలని, నిన్ను మహిమపరచాలని దేవా, నిన్ను ఘనపరచాలని నీ బిడలమైన మేము సకాలములో నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి సిద్ధమవుతుంటుండగా ప్రభువా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని సెలవిచ్చిన మా దేవా, నిన్ను ఎలా ఆరాధించాలో మాకు నేర్పించమని ప్రార్థన చేస్తావున్నా. దేవా, ఆత్మతో సత్యముతో ఆరాధించే నీ ప్రియ బిడ్డలుగా అయా మమ్మల్ని మార్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని సృష్టించిన దేవుడవు నీవే, మమ్మల్ని మార్చే దేవుడవు నీవే, మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవే, మమ్మల్ని మీ రూపులోనికి మార్చే దేవుడవు నీవే, మా కృపనిచ్చిన దేవుడవు నీవే. ఆత్మతో నింపి, ఆత్మ వరాలతో నింపి నీ ప్రియబిడ్డలుగా ఈ లోకంలో ప్రకాశించున్నట్లు అయా అత్యధికమైన కృపనిచ్చిన మా దేవుడవు నీవైనందుకు నీకు స్తోత్రాలు. నీ కొరకు జీవించడానికి, నీ కొరకు శ్రమపడడానికి నా ప్రభువా, నిన్ను మహిమపరచడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానము కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు బలమైన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రేమ కలిగిన నీ మాటలు, ఆశీర్వదించే నీ మాటలు, మా జీవితాలు మార్చే నీ మాటలు మాకు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలు నా దేవా దేవా నీ యొక్క ప్రత్యక్షత కొరకు వస్తూ ఉన్నారు, ఆశకొని వస్తూ ఉన్నారు, ఆసక్తి కలిగి వస్తూ ఉన్నారు. వారందరి జీవితాల్లో ఈరోజు మీరు చేయబోతున్న అద్భుతాల కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరెవరి ద్వారా ఆటంకాలు కలుగుతూ ఉన్నావో యేసయ్య నామములో ప్రతి దుష్ట శక్తులన్నీ పారద్రోలుతూ ఉన్నాము నాయనా, నీకు వందనాలు. ఈ ప్రాంగణమంతా మీ ఆత్మ, ఈ ప్రాంగణమంతా మీ మహిమ, ఈ ప్రాంగణమంతా మీ ప్రభావముతో నింపబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. విరిగి నలిగిన హృదయాలు మీరు మాకు దయచేయండి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా సంఘం కొరకు, మా సంఘ క్షేమం కొరకు మీరు మాకు అనుగ్రహించిన ఎగ్జిక్యూటివ్ వారందరి కొరకై నీకు వందనాలు. నీ బిడ్డలు నీ మహిమ కొరకు ప్రయాసపడుతూ ఉంటుండగా వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మా అడ్వైస్ అందరి కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వారిని, వారి కుటుంబాలను దీవించిన ప్రభువా, బలమైన ప్రార్థన ఆత్మతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యూత్ కన్వీనర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాయుగ స్త్రీల సమాజ కన్వీనర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పాటలు పాడుతూ ఉన్న బిడ్డలు నాయన, అలాగే వాయిద్యాలు వాయించే బిడ్డలందరినీ మీ స్వాధీనపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ప్రాంగణములో యేసయ్యా నీకు మాత్రమే మహిమ కలుగును గాక. తండ్రి, మేమేమి చేసినా నీ మహిమ కొరకు చేయగలుగుటకు సహాయము దయచేయండి. సంఘమంతా ఏకాత్మతో నింపండి, ఏక మనసుతో నింపండి. మేము కలిసి నీ నామాన్ని గొప్ప చేయగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు నీ శరీరాన్ని, నీ రక్తాన్ని కూడా స్వీకరించబోతూ ఉంటుండగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. ప్రతి పాట నా ప్రభువా మేము పాడుతూ ఉంటుండగా ఆ పాటలు మా జీవితాన్ని రగిలించును గాక. ఆ పాటల ద్వారా మీ నామానికి మహిమ కలుగును గాక. మా సంఘంలో ప్రార్థించేవారు, పాటలు పాడువారు, పరిచర్య చేయవారు ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నైనా, నీకు వందనాలు. కుటుంబాలు కుటుంబాలుగా దీవించండి, కుటుంబాలుగా మీరు ఆశీర్వదించండి.
సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ దేవా, విమర్శించే ఆత్మల్ని యేసునామములో పారద్రోలుతూ ఉన్నాను నాయన. క్రిటిసైజింగ్ స్పిరిట్స్ దేవా, ఇవన్నీ నైనా మా హృదయాల్లో నుండి, సంఘాల్లో నుండి యేసునామములో తొలగిపోవును గాక. ప్రతి హృదయము, ప్రతి మనస్సు నీకు లోబడును గాక. ప్రతి ఆలోచన నీకు లోబడును గాక. అలాంటి కృప అయ్యా మాకు, మా సంఘాలకు దయచేసి మీరే మహిమ పొందమని. ప్రజలు సమర్పించే కానుకలునైనా ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసుకుని వారిని బహుగా దీవించమని, సండే స్కూల్ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 26వ కీర్తన, రండి ఉత్సహించి పాడుదాము అనే పాట పాడుకుంటూ మన ప్రభువును స్తుతిద్దాం. హలో. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము కలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము నాయనవే. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయననే, సాధుని హస్తమే భూమి చేసే. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు కైకొనినా అయ్యేది మనకెంతో మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకుడు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములు అవును ఆమేన్. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. నామమున ఆమేన్.
మా సృష్టికర్తవు విమోచకుడమునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిదమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించవలసిందిగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరం గల మహా గొప్ప దేవుడా, నీకే స్తోత్రం నాయన. జీవాధిపతి నీకే వందనాలు ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే వందనాలు. నీ సన్నిధిలో ప్రభా నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. జీవాధిపతి నీకే వందనాలు. వర్షమును హిమమును ఆకాశంలో వచ్చి అక్కడికి మరలి వెళ్ళక భూమిని తడిపి విత్తువానికి విత్తనములు భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగిర్చి వదిలినట్లు చేయను. అలాగే నా నోటి నుండి వచ్చి వచనములు ఉండునని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ప్రభా, నీ దైవదాసులు నీ వాక్యాన్ని ప్రకటించుచుండగానన్న ఎవరు ఎట్టి భారముతో నీ సన్నిధికి వచ్చారు ప్రభా, ఎవరు ఎట్టి ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో, ఎవరు ఎట్టి అనారోగ్యంతో నీ సన్నిధికి వచ్చినారో వాళ్ళు తాకండి ప్రభా, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. వారితో మీరు మాట్లాడి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ప్రభా. మేము రహస్యముగా చేసిన తప్పులు క్షమించండి ప్రభా. మమ్మల్ని నిర్దోషులుగా తీర్చండి. దురాభిమాన పాపంలో పడకుండా మీ సేవకుల్ని ఆపండి. వాటి మమ్మల్ని ఏలనివద్దు ప్రభా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు నీ సన్నిధికి అంగీకారంగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ ఆలయంలో ప్రభా, నీ సన్నిధిలో మా హృదయాలను శుద్ధి చేసుకుని ప్రభా, నీ వాక్యము కొరకు మా హృదయాల్ని ప్రభా సిద్ధపరుచుకుని ప్రభా, నీ వాక్యాన్ని విని బలపడే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అడ్డుపడే ప్రతి చీకటిని యేసు క్రీస్తు నామమున లయపరచండి నాయన. ప్రతి దురాత్మ శక్తిని లయపరచండి. ఏసానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా, మహిమ గల దేవానికి వందనాలు. మరుగు మాటలు మర్మములు బయలుపరచువాడువు నీవే ప్రభా. అంధకారంలోని సంగతి నీకు తెలియను, వెలుగుకు నివాస స్థలములు నీ యొద్దనున్నవని ప్రభా నీ వాక్యం సెలవిచ్చుచుండగా మర్మమైన విషయాలు మాకు బయలుపరచండి ప్రభా. ప్రభా, మరి నిన్న భూమి పునాది వేయబడక ముందే ప్రభా ఎట్టి ప్రభా కృపతో మమ్మల్ని ఎన్నుకున్నారో, ఎట్టి కృపతో మా కొరకు మరణించి శిలువలో రక్తము కార్చారో ప్రభా, ఆ యొక్క కార్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ రక్తము ద్వారా ప్రభా, మీరు పొందిన గాయాల ద్వారా మా విడుదల, స్వస్థత ప్రభా, మాకు రక్షణ కలిగి ఉన్నదని ప్రభా ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించి గ్రహించిననా మరి ముందుకు సాగిపోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఉన్నతన మరి ఎట్టి శక్తితో క్రీస్తుని పునరుద్ధానమందు ప్రభా, పునరుద్ధాన శక్తి మీరు లేవనెత్తారు ప్రభా. అట్టి పునరుద్ధాన శక్తి మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. అట్టి ప్రభా జ్ఞానము, అటు వివేచన కలిగి ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా. మహోన్నత మహిమ గల దేవా, జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. వేసా నీకు వందనాలు. కృపగల దేవ, రావాల్సిన ప్రతి ఒక్కరిని మీరు క్షేమంగా తీసుకురండి నాయన. మహోన్నత సమయానికి తీసుకురండి. దేవుని వాక్యము ప్రకటించుచుండగా దైవదాసుని అభిషేకంతో నింపండి, నీ ఆత్మతో నింపండి వేసే ప్రభా. నీ వాక్కును మాకు వినిపించమని ప్రార్థన చేస్తాం. వేసా నీకు వందనాలు ప్రభా. మహోన్నత నీ వాక్యము ప్రభా మమ్మల్ని బాగు చేస్తుంది ప్రభా. అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క ఆలోచన తలంపులు శోధిస్తుందని నీ వాక్యం సెలవిచ్చుచుండగా, నీ వాక్యము ప్రభా నీ దాసులు అందించుచుండగా ప్రభా మహోన్నతుడా, అట్టి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఛేదించండి అని ప్రభా. మా హృదయాల్లో ఉన్న పాపాన్ని, మలినాన్ని కడిగివేయమని ప్రార్థన చేస్తున్నాం. వేసా నీకు వందనాలు. ఇంకో మా సంఘాన్ని, మా 3 సంఘాలని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. 3 సంఘాలు ఉన్నటువంటి ప్రభా మరి దైవజనులు, మరి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభా. నీ ఆత్మతో నింపండి. మహోన్నత అడ్వైజరీ బోర్డు మెంబర్స్ని, ఎగ్జిక్యూటివ్ డేకన్స్ని ప్రభా, మరి సంఘంలో పరిచారకులుగా ఉన్నటువంటి ప్రభా, మరి ఉమెన్ సమాజం ప్రభా, మరి సండే స్కూల్, మరి యూత్ వారిని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలో వారికి తోడుగా ఉండండి. నీ జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
నీకు ఇష్టలుగా జీవించడానికి, నీ చిత్తాన్ని మాత్రమే జరిగించే వారిగా ఉండడానికి నాకు కావాల్సినటువంటి ప్రభా ఆ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న మెస్స నీకు వందనాలు. ఇదిగో ప్రభా మహోన్నతుడా, మన అనవ సంఘములో మరి నన్ను నిర్మించిన సంఘము ప్రభా మరి ఈ ప్రాంతం అంతటికి ప్రభా ఒక వెలుగుగా, ఒక దీపస్తంభంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. అన్ని జనులు ప్రభా మరి ఆకర్షించబడడానికి, దేవుని వైపు తిరగడానికైనా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తాం మెస్స నీకు వందనాలు. ప్రభా ఈ సంఘంలో ప్రభా ప్రార్థనాపరులను లేపండేసా, విజ్ఞాపరులను లేపండేసే నీకు వందనాలు. సంఘము కొరకు, ప్రజల కొరకున కన్నీరు కార్చేటువంటి ప్రభా ప్రార్థన యోధులు, అభిషక్తులు లేపనట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తాం మెస్స నీకు వందనాలు. మౌన్నతుడా, మహిమ గలదేవా, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా రాష్ట్రం ఉన్నటువంటి ప్రభా మరి నా లీడర్స్ కొరకు నేను ప్రభా ప్రార్థన చేసేటువంటి ప్రభా ప్రార్థనా పరులు లేవనెత్తబడాలి ప్రభా. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, మీరు సుఖంగాను క్షేమంగా మరి బ్రతుకున్నట్లు మీ అధికారుల కొరకు ప్రార్థన చేయండి ప్రభా. నీ వాక్యం సెలవిచ్చుండగా ప్రభా అధికారుల కొరకు, మా దేశ నాయకుల కొరకున విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ప్రభా మా సంఘంలో లేపబడాలేసే నీకు వందనాలు. మహోన్నతుడా, అంచె దినాల్లో ఉన్నాం ప్రభా, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. మహోన్నతుడా, నీ అభిషేకంతో ప్రభా నింపండి, నీ ఆత్మచేత నింపండి ప్రభా. మహోన్నతుడా, ఏలియా లాంటి ప్రభన్న ప్రభా ఆత్మ మాకు దయచేయండి వేసే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు క్రీస్తుని పోలిన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రభా మహోన్నతుడా, మమ్మల్ని చూసిన వారు ప్రభా యేసు క్రీస్తుని చూడగలిగేటువంటి ప్రభా వారుగా అలాంటి బ్రతుకులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం వేసే నీకు వందనాలు. నిష్కలంకమైన మనస్సుతో ప్రభా ప్రభుడన్నా మరి నిన్న నిర్మలమైనటువంటి హృదయాలతో మేము ఈ లోకంలో జీవించడానికి, నిన్న ఇతరుల పట్ల ప్రభా అట్టి ప్రేమ, క్రీస్తు ప్రేమను కనుపరిచే వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా యెరూషలేము క్షేమం కలుగును గాక ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు ప్రభా, నీ ప్రజలు ప్రభా, నీ దేశం ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్న వారు ప్రభా వారిని క్షేమంగా ఉంచండి వేసే ప్రభా. మరి ఇశ్రాయేలు కొరకు మరి నన్ను ప్రార్థన చేసేవారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఓ జెరూషలేం, మే దేర్ బి పీస్ విత్ ఇన్ యువర్ వాల్స్ అండ్ ప్రాస్పారిటీ విత్ ఇన్ యువర్ వాల్స్ అని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది కనుక యెరూషలేం మేము దీవిస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలు దీవిస్తున్నాం మెస్సయా, జ్ఞాపకం చేసుకుంటేసే నీకు వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు జరగబోయే ఆరాధన అంతా కూడా నీకు మహిమకరంగా జరిగించండి ప్రభా. మౌనతురా, మీరు మాతో మాట్లాడండి, ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం మెస్సయా. నా అద్భుతమైనటువంటి ప్రభా దైవ వాక్కులు, దైవ మర్మాలు మాకు తెలియజేసి మనం బలపరచమని ప్రభా సంతోషముతో ప్రభా ధైర్యముగా ప్రభా మేము మరలా మా గృహాలకు చేరినట్లుగా ప్రభా నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడి అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మాజీ మెయిన్ సంఘ ప్రెసిడెంట్ గారు కోలాటి ప్రసన్న గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తనలు 23వ కీర్తన దావీదు కీర్తన చదువుకుందాం. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మన యొక్క విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో యవన బిడ్డలు వచ్చి పాట పాడి ప్రభువును మహిమపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. భయము లేదయా, నీ కొరకే అన్నీ జరిగించు
స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్య భాగములు చదివి వినిపించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆది కాండము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. అలాగే నూతన నిబంధనలో పత్రికా పాఠ్యభాగము అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రైజ్ ద లార్డ్. ఈ పరిశుద్ధ ఆదివారం కొరకై దైవజనులచే ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగం మొదటి పాఠ్య భాగంగా పాత నిబంధన గ్రంథం నుంచి ఆది కాండము 14వ అధ్యాయం 10 నుండి 20 వచనాలండి.
పాత నిబంధన గ్రంథం ఆదికాండం 14వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయండి. అతడు కదలోయమును అతనితో కూడినున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మటుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజు అయిన మిల్స్కీ సదకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతమడుగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమినికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆస్వాదింపబడుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపుగాక అని చెప్పును. చదివిన చిన్న వాక్యం మన మనసులకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నమ్మక ఏర్పాటు చేయబడిన 2వ వాక్య భాగము 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు చదువుకున్నాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఈ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. వాక్య భాగంలో చదివి వినిపించినటువంటి మన యొక్క జాయింట్ ట్రెజరర్ గారు ఆదిశేషు గారికి, అలాగే మరి సహోదరి కెవిన్ గారి యొక్క తల్లి గారు, ప్రియ సహోదరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 81వ కీర్తన పాడుకొని మన హృదయాలను సిద్ధపరచుకుందాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును, రుచిరములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేక సమయంలో మనందరం లేచి నిలబడగా యవన బిడ్డలు మనల్ని ఆరాధనలు నడిపిస్తారు. మనందరం కూడా హృదయపూర్వకంగా మన ప్రభువుని ఆరాధిద్దాం. Praise the Lord. Hallelujah. Praise the Lord. Check. Praise the Lord. చెక్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఒక చిన్న విషయాన్ని మేము ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో కనుక మనం చూసుకుంటే ఆరాధన చేసిన తర్వాత ఓడిపోవడం అనేది మనం ఎక్కడ చూడలేదు. పౌలు శీలల్ని బంధించిన తర్వాత కనుక మనం చూస్తే వాళ్ళు మౌనంగా ఉండకుండా దేవుణ్ణి ఆరాధించారు. చెరసాల సంఖ్యలు బద్దలైపోయాయంట. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో కోడల చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉండలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే బిగ్గరగా చప్పట్లు కొడుతూ అరుస్తూ కేకలు వేస్తూ దేవుని ఆరాధించారు. ఎరుకో కోడలు సైతం కూలిపోయాయి. అదే ఇశ్రాయేలు ప్రజల మీద అమ్మోనీయులు మోయాబీలు సయ్యేరు వారి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా లేరు. వాళ్ళు 2 చేతులు పైకెత్తి ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధించారో అమ్మోనీయులు మోయాబీలు ఓడిపోవడం జరిగిందంట. సో ఈరోజు మన ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరు మౌనంగా ఉండకుండా చప్పట్లు కొట్టాల్సిన చప్పట్లు కొడుతూ, ఈ పాట అందరికి వచ్చిన పాట కాబట్టి బిగ్గరగా అందరూ పాట పాడుకుంటూ మన కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందామండి. అందరికి వచ్చిన పాట బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుకుందాం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించ. అందరూ కలిసి పాడతాం. ఆరాధన ఆరాధన వందనమయ్యా, యేసు నన్ను
చేయుచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన పరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను స్వస్థ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన అధికముగా ఆరాధించు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన ఆరాధన బిగ్గరగా పాడుకుందామా ఆరాధన 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 చివరిసారిగా ప్రార్థన చేద్దాం. ఎబెనెజరుగా, జెహోవా నిస్సీగా, జెహోవా రాఫాగా, జెహోవా ఎల్ షద్దైగా, జెహోవా శాబోయత్గా పరమ తండ్రి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నువ్వు మాతో ఉన్న దేవుడవు, మాలో ఉన్న దేవుడవు, ఇమ్మానుయేలుగా. అయినా
మీరు మా మధ్య ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఉన్న దేవుడవు నాయనా. పరిశుద్ధాత్మ దేవ, ఆదరణకర్తమైన దేవా, నీ దివ్యమైన సన్నిధానముతో మమ్మల్ని నింపండి. మా యొక్క పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసి అయ్యా నాయనా మీ ఆత్మతో మమ్మల్ని నింపి అభిషేకించి నీ కొరకైన సైనికులుగా, యోధులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, నీ సన్నిధిలో సంతోషమున్నదన్నావు. ప్రతి రోగాన్ని, ప్రతి అనారోగ్యాన్ని పారద్రోలే దేవుడవు నాయనా. ఈరోజు నాయనా శక్తి కలిగిన నీ వాక్కును మాలోనికి పంపండి నాయనా. నీ వాక్కు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అన్నావు. మాలో ఉన్న చీకటి పోవాలి, బలహీనతలు పోవాలి, నీ వెలుగుతో నింపబడాలి, పరిశుద్ధులుగా మారాలి నాయనా. నీ ప్రేమతో మేము నింపబడాలి. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించి నీ వాక్యాన్ని హత్తుకొని నా ప్రభువా నిన్ను మహిమపరిచే గొప్ప ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో వందనములు, శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన మధ్యలోనికి మన 3 సంఘాల యొక్క మరి ఆడిటర్ గారు, మరి మాజీ సాకేత్పురం సంఘ ప్రెసిడెంట్ గారు వినోద్ గారు, వారి యొక్క సతీమణి గారు మన మధ్యలోనికి వచ్చారు. వారికి ప్రేమపూర్వక ఆహ్వానాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు వారిని బహుగా దీవించి ఆశీర్వదించాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆశీర్వదింపబడతా ఉన్నాము అని అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటుండగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెరవా సంఘానికి చాలా దూర ప్రాంతాల నుండి మొన్న బుధవారం ప్రకాష్ గారు వారి యొక్క సహోదరుని యొక్క ఇంటికి వెళ్ళాం చిన్న కార్యక్రమం మీద. అంత దూరం నుండి మరి ప్రకాష్ గారు వారి కుటుంబం రావటం, ఆ తర్వాత ఈ వారంలో చాలా దూరం నుండి వచ్చే కొంతమందిని దర్శించాను నేను. ప్రతి వారం కూడా కొంతమంది 2-3 ఆటోలు మారి దేవుని మందిరానికి వస్తున్నారంటే చాలా సంతోషం. సాగర్ గారు వారి సతీమణి గారు అయితే వారు ప్రతి ప్రార్థనలో పాల్గొంటారు. ఎంత దూరమైనా, ఎంత ప్రయాసైనా మన సంఘంలో అనేక మంది చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, ఆయన కొందరిని 30దంతులుగాను, కొందరిని 30దంతులుగాను, కొందరిని 60దంతులుగాను, కొందరిని తలూపుతారు కానీ చెప్పట్లా, కొందరిని 100అంతలుగాను ఆశీర్వదించాడు ఆయన. మనోళ్ళు కూడా 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా మందిరానికి వస్తున్నారు. 100అంతలుగా అంటే ప్రారంభ ప్రార్థన కల్లా వచ్చేస్తారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, 10 గంటలకి ఈరోజు 10ంటికి ప్రారంభించాం. మీకు ఇంకా కుదిరితే ఒక పావు గంట ముందు వచ్చి సంఘం కోసం ప్రార్థన చేయండి. అలాంటి వారు సంఘానికి కావాలి. నేను చెప్పే మాటలు ఒక 2-3 ఎక్కినా చాలు, అందరికి ఎక్కుతి అని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఈ గడప దాటగానే దేవుని మాటలు మర్చిపోతాం మనం. అక్కడ దాకా కూడా అక్కర్లా, వాక్యం అయిపోయిన తర్వాత చివరిలో ఏమైనా మాటలు మాట్లాడితే వాక్యం అంతా కూడా కొట్టుకుపోద్ది చాలాసార్లు. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు 100అంతల ఆశీర్వాదంలో మీరు ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? 100అంతల ఆశీర్వాదం అంటే ప్రారంభ ప్రార్థన కల్లా రండి. ఎందుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే కదా మీరు ఆలస్యం అవుతా ఉంది, దాన్ని కూడా ఏం చేయాలి? ఓ ఛాలెంజింగ్గా తీసుకోండి. కొంతమంది ఈరోజు నేను కరెక్ట్గా లెక్క పెడతా ఉన్నాను, ఆరాధన సమయానికి 30 మంది ఉన్నారు అంటే 30 అంతలు. ఆరాధన అయిపోయి వాక్యం అయ్యేసరికి ఇంచుమించు ఒక 80 మంది ఉన్నారు. ఇక్కడి నుంచి ఇంకా వస్తూ ఉంటారు, ఇంకో 40 మంది 50 మంది వస్తారు. నేను చెప్పేది ఏంటంటే దేవుని బిడ్డలారా, ముందు వచ్చి ప్రార్థన చేసుకుని మీ హృదయాలు సిద్ధపరచుకోండి. దేవుడు మాట్లాడతాడు.
దేవుడు మీ ఆశను బట్టి దేవుడు మాట్లాడతాడు. మీరు ప్రార్థనాపూర్వకంగా వస్తే వాక్యంలో ఉన్న ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు. అసలు వాక్యాన్ని విమర్శించలేరు. ఇంకా ప్రార్థనాపూర్వకంగా వస్తే, అలా కాకుండా హడావుడిగా ఏదో వచ్చి రాగానే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే అసలు వాక్యం అనేది ఎక్కదండి. అప్పుడు మనం ప్రమాదంలో పడిపోతాం. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన బండి అంటే మనమే అయిపోతాం. మనం దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని వినకపోతే, నేను ఈ మాటలు చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినకపోతే త్రోవ పడిన పక్కన పడిన విత్తనాల్లాగా ఉంటాం. ఆకాశ పక్షులు అంటే దెయ్యాలు వచ్చి ఆ వాక్యాన్ని తింటాయి. ఆ దెయ్యాలని ఎవరు రాణిస్తున్నారు చెప్పండి? ఆ దెయ్యాలు యేసు ప్రభు చెప్పింది సంఘం గురించే. వాక్యం ఎక్కడ ఉంటుంది? అన్యజనులకు వాక్యం వెళ్ళదు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి వాక్యం కాదు, మందిరములో ఉన్న వారికి వాక్యం. మందిరములో ఉన్నవారు 4 రకాలైన ప్రజలుగా ఉంటారు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పండి అంటే మందిరానికి వస్తారు, కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. మందిరానికి వస్తారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. మందిరానికి వస్తూ ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మీతో పక్కన వాళ్ళు మాట్లాడితే వాళ్ళు గట్టిగా మీరు వార్నింగ్ ఇచ్చారనుకో, వాళ్ళు సిగ్గుపడతారు. మీరు చెడిపోయింది కాక నన్ను కూడా చెడగొడుతున్నామని అని అనిపించుకునే స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల మన మందిరంలోనికి ఎలాంటి చీకటి శక్తుల్ని మనం ఆహ్వానించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి నేల మీద పడిన విత్తనాల్లాగా 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా మనము ఫలించేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో గడిపే ప్రతి క్షణం కూడా ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ అందరికీ తెలిసిన వాక్యమే. మనకి తెలుసు అనుకుంటాం, కానీ తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి. ఏంటంటే ఈరోజు మొదటి ఆదివారం ప్రభురాత్రి సంస్కారము. ప్రభువు బల్ల, ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని స్వీకరించే మొదటి ఆదివారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకళ్ళని అడిగాను నేను. ఈరోజు ఉదయాన్నే ఒక చోటుకి వెళ్ళి ఆమె నాతో తన బాధలు చెప్పుకుంటూ ఉంది. నేను అన్నాను, అమ్మా మొదటి ఆదివారం కదా, మీకు ప్రభు శరీరం ప్రభు రక్తం ఇస్తారా అంటే, మాకు ప్రతి వారం ఇస్తారండి అంది ఆమె. చాలా సంతోషం అని ఆమె తన బాధ నాకు చెప్పుకుంటూ ఉంది. ఏంటంటే, మా ఆయన నా మాట వినట్లేదండి, ఇంట్లో మనశ్శాంతి లేదండి అంది. అంతకుముందు వారం ఏమడిగిందంటే ఇంకో ప్రశ్న అడిగింది. ఆమె వ్యాపారం చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. ఎవరో చెప్పారంట ప్రార్థన చేసి, ఆదివారం పూట వ్యాపారం చేయొద్దన్నారు పాస్టర్ గారు, ఏం చేయమంటారండి అంది. ఈరోజు ఇంకో ప్రశ్న అడిగింది. ఏంటంటే, వాళ్ళు ప్రతి వారం సంస్కారం తీసుకుంటాం, కానీ ఇంట్లో మనశ్శాంతి లేదండి, సమాధానం లేదండి అంటే నాకు అర్థమైపోయింది. నాకేం అర్థమైందంటే, వాళ్ళ ఆయన వేరే ఆమెతో తిరుగుతూ ఉన్నాడు అని అర్థమైపోయింది. నాకు అర్థమైపోయిందమ్మా అన్న. వాళ్ళు సంఘాన్ని ఉద్ధరించేవాళ్ళు, సంఘంలో కానుకలు ఇచ్చేవాళ్ళు. ఇంట్లో మనశ్శాంతి లేదండి చాలా దినాల నుండి అన్న. నేను అన్నాను, మీ ఆయన సంతోషంగానే ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావమ్మా, బాధపడుతున్నావా అన్న. అంతే కదండి.
సామాన్యంగా మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే, సామాన్యంగా ఇన్ జనరల్గా కుటుంబ సమస్యలు ఎలా ఉంటాయంటే, భర్త తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, భార్య ఏమో ఉపవాసం ఉండి ఇంట్లో గొడవ పెడతా ఉంటుంది, అన్నం తినడం మానేస్తుంది. ఆయన శుభ్రంగా తాగేసి ఎక్కడో తినేసి శుభ్రంగా ఇంటికి వచ్చి పడుకుంటూ పోతాడు. తప్పు చేసేదేమో భర్త, శిక్ష అనుభవించేది ఎవరు? అమ్మా, నేను అన్నాను, నువ్వేం చేస్తున్నావమ్మా, అన్నం తినడం మానేసావా అన్న. నిజమేనండి అంది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. తప్పు చేసి ఆయనదైతే నీకెందుకు శిక్ష, నువ్వు శుభ్రంగా తిను. ఆయన పాపంలో పడిపోయాడు, ఆయన పక్షపాతం వచ్చింది, ఆయన పక్షపాతం వచ్చి మంచం మీద పడిపోయాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను తింటున్నాను, ఆమెతో తిరుగుతున్నాను, ఈమెతో తిరుగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆయన పాపంలో శాపంలో పడిపోయాడు. పాస్టర్ గారు ఆయన మారడా అంటే, మారడమ్మా అన్న. మారడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. నువ్వు అరవకూడదమ్మా. ఇంట్లో పక్షపాతం మీద మంచం మీద పడిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అరిసి కొట్టవు కదా, నువ్వు జాలి పడతావు. నువ్వు జాలిపడు. నా భర్త దేవునిలో ఉండి పాపం చేస్తున్నాడని జాలిపడు, అంతే. నువ్వు అరవటం వల్ల, కేకలేయటం వల్ల, 10 మందికి చెప్పుకోవడం వల్ల నీకు ఏ ఉపయోగం లేదు. ఆయన పాపానికి మించిన ప్రార్థన నువ్వు చేయగలిగితే, నువ్వు ఇంకా ఆయన్ని ప్రేమించి ఆయనకి లోబడి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ భర్త మారతాడమ్మా అన్న. అంతేనంటారా పాస్టర్? అంతేనమ్మా, అంతే. దేవుని బిడ్డలారా, మనం ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాం, ఆయన రక్తంలో పాలిభాగస్తులుగా ఉన్నాం. కానీ మన జీవితాల్లో అనేకమైన బలహీనతలు ఆవరించి ఉండడాన్ని మనం గమనించుకోవాలి. దేవాది దేవుడు ఆది మానవులకు ప్రారంభము నుండి కూడా వారు తినే ఆహారాన్ని ఇచ్చాడు, తినకూడని ఆహారాన్ని కూడా దేవుడు పెట్టాడు. దేవుడు ఆదాము అవ్వలకు చెప్పిన మొట్టమొదటిది ఏంటంటే, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనములో దేవుడైన యెహోవా అన్నాడు, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ మంచి చెడులు తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాల్ని నీవు తినకూడదు. మంచి చెడులు. మనం చాలాసార్లు చాలా జ్ఞానవంతులం కదా అనుకుంటాం. చాలా జ్ఞానం ఏం చేస్తుందంటే, మనము ఈ లోకములో జ్ఞానము సంపాదించే కొలది మానవుడు చేసే పని ఏంటంటే దేవునికి దూరమైపోతూ ఉంటాడు. మీలో కొంతమందికి మంచి రోజులు, చెడ్డ రోజులు తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే మన స్నేహితులు ఉంటారు. స్నేహితులు ఏం చేస్తారంటే మనకి ఏదో చెప్తారు, మనం కూడా యూట్యూబ్లో అయ్యే వింటూ ఉంటాం. ప్రార్థన చేసే చాలామంది ఉంటారండి. అలాగా తెలుసుకోవడం వల్ల ఏమవుద్దంటే వాక్యం మీద విశ్వాసం సన్నగిల్లిపోద్ది. మనం వినే మాటలు, మనం చూసే చూపులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు గృహప్రవేశానికి పిలుస్తారు. గృహప్రవేశానికి వెళ్ళడం కంటే ముందు వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసేస్తారు. ఏం చేస్తారు? గుమ్మడికాయ ఎలాడదీస్తారు, ఇంకేయో కడతారు, ఇంకేదో చేస్తారు, అన్ని కార్యక్రమాలు లోకాచారంగా చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే సైతానుడు వాళ్ళ హృదయాల్లో తిష్ట వేసుకుంటాడు. మంచి చెడులు మనకి దేవుడు ఆదామవ్వలకి చెడు అనేది వాళ్ళకి తెలియదండి. చిన్నపిల్లలకి చెడు అంటే తెలీదు. మనం కూడా చెడు తెలుసుకోనంత కాలం మన జీవితాలు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. కేవలం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సన్నిధిని, మన మందిరాన్ని మనం ప్రేమించినంతకాలం మన జీవితంలో మనం ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. చెడును తెలుసుకుంటే, నేను చదువుకునే దినాల్లో మా సీనియర్లు ఉండేవాళ్ళండి, బాగా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి ప్రార్థనలో ఉండేవాడిని. వాళ్ళకి ఎవరో చెప్పారు, వాళ్ళు ఏంటంటే లోకంలో యోగా చేయాలి, ఇంకేదో చేయాలని. అందులో కొంతమంది డైవర్ట్ అయిపోయారు, మళ్ళీ దేవుడి నుంచి దూరం అయిపోయారు. మనం వినే మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతానుడు బహు తెలివైన వాడు. ఎవరిని ఎలా పడగొట్టాలో అపవాదికి తెలుసు. కాబట్టి మనం తీసుకునే ఆహారము అది ఏ రకమైనదైనా సరే, ఆహారం అంటే మన శరీరానికి ఆహారం కావాలి, మన ఆత్మకు ఆహారం కావాలి. మనం తీసుకునేది మంచి అయి ఉండాలి. చెడును వినడానికి కూడా మనం ఇష్టపడకూడదండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గాసిపులే. నేను మాట మీకు చెప్తున్నాను, మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడినా తెలుసుకున్నా మన జీవితాలు పాడైపోతాయి. మనకు అనవసరం అండి.
నేను నా కుటుంబం బాగుపడాలి అనుకుంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. రోజులో మూడో వ్యక్తి గురించి ఎంతసేపు వింటున్నాం, ఎంతసేపు మాట్లాడుతున్నాం, మీరు క్వశ్చన్ చేసుకోండి. మనకి ఎందుకు అసలు దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్వరాన్ని వినాలి, యేసయ్య స్వరం నేను వినాలి అనే ఆశ మనలో ఉండాలి. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వ సైతాను మాట వింది, ఆమె జీవితం అక్కడితో కొలాప్స్ అయిపోయింది. అందువలన యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనములో ఆహారము కాని దాని కొరకు మీ ఎలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయ దానిని కొరకు మీ కష్టార్జితనము ఎందుకు వ్యయపరిచెదరు. చూడండి 55వ అధ్యాయము 2వ వచనం, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అన్నాడు. ఆహారం కానిది వ్యర్థం. నేను చాలా కాలం క్రితం పొద్దున్నే లేవగానే న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ చదవకపోతే ఎలాగో ఉండేది నాకు. ఒకరోజు మా ఇంటి ముందుకి అడుక్కునే ఆయన వచ్చాడు, కుష్ఠరోగి. దేవుని పాటలు పాడుకుంటూ వచ్చి అన్నాడు, పాస్టర్ గారు ఏంటి న్యూస్ పేపర్ చదివేస్తున్నారు, దేశాన్ని మార్చేస్తారా అన్నాడు ఆయన. అంతేనండి, ఆ రోజు నుంచి పేపర్ చదవడం మానేశా. నిజమే, ఏమొద్ది, మనం ఏమన్నా గవర్నమెంట్లు మార్చేయగలమా, ప్రజల్ని మార్చేయగలమా, పార్టీలు మార్చేయగలమా? ఒకలాంటి మనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ తెలుసుకోవడం వల్ల ఒకలాంటి ఉద్రేకం వచ్చేస్తుంది మనకి. దేవుడు కావాలి అంటే మన జీవితంలో మనం చాలా వాటిని పక్కన పెట్టేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 పడవల మీద కాళ్ళు వేస్తే దేవునికి పని చేయం. ఉంటే చల్లగా ఉండాలి, లేకపోతే వెచ్చగా ఉండాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అన్నారు యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగ చెయ్యు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఈ రోజుల్లో మనం చేసే ఉద్యోగాలు, మనం చేసే వ్యాపారాలు అన్నీ కూడా మన బ్రతుకు తెరువు కొరకే. కోటి విద్యలు కూటి కొరకు. మానవ జీవితం ఏ పాటిది? ఈ వారంలో ప్రపంచంలో గొప్ప వ్యక్తి చనిపోయాడు, 28 సంవత్సరాలు. డియాగో జోటా, పోర్చుగీస్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. క్రిస్టియన్ రొనాల్డో టీం ఆయన, చాలా ఫేమస్ ఆటగాడు. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు, కారులో మంటలు చెలరేగిని ఆయన వాళ్ళ తమ్ముడు స్పాట్లో చనిపోయారు. అంతే మానవ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే. ఎంత సంపాదించిన కోటి విద్యలు కూటి కొరకే. లక్షలు సంపాదించిన, వేలు సంపాదించిన, కోట్లు సంపాదించినా సరే, మనం ఎంత సంపాదించినా కన్నులతో చూడడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రభు అన్నారు, క్షయమైపోయే ఆహారము కొరకు మీరు ప్రయాసపడకుడి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షయమైన ఆహారం, అదే నిత్య జీవము కలుగొచ్చేయో అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అది ఎవరిస్తారంటే మనుష్య కుమారుడు దానిని మీకు దయచేయను అన్నాడు. మొదటి ఆహారం అది. రెండవ ఆహారము, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వారు బయలుదేరి 4 రోజులైంది. వారు ఎలిమునకు సినాయి ఆ యొక్క పర్వతానికి మధ్యలో సీను అరణ్యానికి వచ్చారు. ఎప్పుడైతే సీను అరణ్యానికి వచ్చారో 2వ నెల 15వ తారీఖున వాళ్ళు సణిగారు. మోషే మీద, అహరోను మీద సణిగారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ కొండల దగ్గర కూర్చుని మాకు ఇష్టానుసారంగా తింటూ ఉండేవాళ్ళం. పనేదే. ఇంకా దేవునికి దూరం అయిపోయిన పని ఏంటంటే, దేనికోసం బ్రతుకుతున్నామంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. తప్పేం కాదు, తినడం తప్పు కాదు, తాగడం తప్పు కాదు, ధరించుకోవడం తప్పు కాదు. కానీ దేవునికి అవకాశం లేని జీవితాలు వ్యర్థము. దేవుని మీద, దేవుని సేవకుల మీద సడిగారండి. దేవుని బిడ్డలారా, భోజనం గురించి ఎప్పుడు సనకూడదు. మనం ఇంట్లో కూడా చాలా గొడవలు అయిపోతాయి. ఉప్పు తక్కువైతే 3వ ప్రపంచ యుద్ధమే, కారం ఎక్కువైతే 3వ ప్రపంచ యుద్ధమే, ఆదివారం మాంసం లేకపోతే
యుద్ధమే. తిండి కోసం దేవుని బిడ్డలు యుద్ధాలు చేయకూడదు. తిండికి మనం పెద్ద ప్రయారిటీ ఇవ్వకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని కోసం బ్రతకాలి అని ఆశ కలిగినప్పుడు దేవుడు ఇస్తాడండి, ఆయన బిడ్డలకు శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆయనకిష్టమైన ఆహారాన్ని ఇస్తాడు. తిరుగుబాటు చేశారండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి సుమారు 40 సంవత్సరాలు దేవుడు వారికి మన్నాను కురిపించాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు తినిన ఆహారము. పాత నిబంధన గ్రంథంలో దేవుడు యాజకులకు ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారములో, పరిశుద్ధ స్థలములో దేవుడు ఒక సన్నిధి రొట్టెల బల్ల పెట్టమన్నాడు. ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు అవి ఎవరికంటే ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేసే యాజకులు మాత్రమే తినాలి. దేవుడు యాజకులకి ఒక ప్రత్యేకమైన భోజనాన్ని పాత నిబంధన గ్రంథంలో దేవాది దేవుడు ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది పరిశుద్ధులు తినాలి. పరిశుద్ధ స్థలములో మనము తినాలి. పరిశుద్ధ స్థలములో మనం తినే ప్రతిదీ కూడా ఆశీర్వాదమే. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ విధంగా ప్రత్యేకించుకుంటూ వచ్చాడు. ఆది మానవులకు ఇచ్చిన ఆహారం, అందులో ఒక కండిషన్ ఉంది. దానితో పాటు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆహారం, దానికి కూడా దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్స్ ఏంటంటే 6 రోజులు మాత్రమే ఉదయాన్నే మన్నాను పోగు చేసుకోవాలి. 7వ దినాన్ని ఏం చేయాలి? 7వ దినాన్ని పోగు చేసుకోకూడదండి. 6వ దినాన్నే సిద్ధపరిచేసుకోవాలి. 7వ దినానికి కావలసింది కూడా 6వ దినాన్నే సిద్ధపరుచుకోవాలి. అంటే ఎందుకు? దేవుడు వారములో ఒక రోజును పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఆదివారానికి కావలసినవన్నీ కూడా శనివారమే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆదివారం దేవుని నువ్వు ఎంతగా ఆరాధిస్తే మిగిలిన రోజులన్నీ కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఆదివారం కొరకు ఒక సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అన్ని శనివారం మీరు ప్రిపేర్ చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మందిరానికి ఆటంకం లేకుండా సకాలంలో వచ్చేలాగా శనివారమే ప్రార్థనాపూర్వకంగా మీరు ఏర్పాటుల్లో ఉండాలి. మీరు ఆదివారం దేవుణ్ణి ఎంత హృదయపూర్వకంగా ఆరాధిస్తారో మీరు గమనించండి. ఆ వారం అంతా కూడా మీకు ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని సన్నిధిని ఎన్నడూ తక్కువ అంచనా వేయద్దండి. వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది 7వ రోజు కూడా బయలుదేరారంట ఆహారం కోసం. మన వాళ్ళు అలాగే ఉంటారండి, మానవులు కదా, అలాగే ఉంటుంది. 7వ రోజు కూడా, 7వ రోజు ఎక్కడా ఏమీ పడలేదు. ఇది దేవుడు నియమించిన కట్టడలు ప్రియమైన దేవుని బిడ్డలారా. యాజకులు కూడా పరిశుద్ధంగా ఉండే తినాలి. ప్రతిదీ దేవుడు కండిషన్ పెట్టాడు. దావీదు మహాభక్తుడు కూడా కీర్తనలో, ఈరోజు మనం చదివిన కీర్తన 23వ కీర్తన 5వ వచనంలో కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. దేవుడే సిద్ధపరిచే భోజనం ఎంత ఆశీర్వాదం! ఎక్కడ దేవుడు సిద్ధపరుస్తాడు అంటే ఆయన శత్రువుల ఎదుట దేవుడు మనకి భోజనాన్ని సిద్ధపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభురాత్రి భోజనం, ప్రభు శరీరం, ప్రభు రక్తం ఎంత ఆశీర్వాదకరమైందో మీరు ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో నుండి అనేక మంది ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవట్లేదు. వారికి దీని విలువ తెలియటం లేదు. కొంతమంది అంటూ ఉన్నారు, ఇది మా సంఘం కాదు అనుకునేవారు కొద్దిమంది. కొంతమంది మేము ఎప్పుడూ ఏదో బోధలు విన్నాము అనుకునేవారు కొద్దిమంది. కొంతమంది ఏంటంటే ఎందుకులే అని వెళ్ళిపోయేవారు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను పాపిని కాబట్టి నేను తీసుకోవట్లేదు అనుకునేవారు కొద్దిమంది. అసలు ప్రభురాత్రి సంస్కారం ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఇందులో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ఎందుకంటే చాలామందికి వాక్యాలు అర్థం కావడం లేదండి. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఎవరు అయోగ్యముగా, చెప్పండి, ఎవరు అయోగ్యముగా తీసుకుంటే అనే మాట నాకు చెప్తూ ఉంటారండి. ఒకసారి ఒక ఆయన నాకు ఇదే మాట చెప్పాడండి. ఆయన కూర్చోబెట్టి చెప్పాను నేను. ఆయన సంస్కారం తీసుకుని 30 సంవత్సరాలు అయిపోయిందంట. ఆయన పాస్టర్ గారు, నేను తీసుకుని 30 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే నేను చేసే ఉద్యోగం అండి కొంచెం కష్టతరమైందే పాస్టర్ గారు అన్నాడు. ఆయన కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పాను. ఆయన తీసుకుంటున్నాడండి. అయోగ్యంగా అంటే అర్థం ఏంటి చాలామందికి తెలియటం లేదండి. యేసుక్రీస్తు ప్రభు కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో
ఆయన 32వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుండి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పికొనడు. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడైనా. 5,000 మంది పురుషులకు పంచాడు. ఇంకా మిగిలినవి 12 గంపల నిండా ఎత్తారు. ప్రభువారు అద్భుతం చేశారు. అద్భుతం చేస్తే శిష్యుల హృదయాలు ఎలా ఉంటాయి? అబ్బా, మా ప్రభు అండి, మా ప్రభు అని సంతోషపడిపోతా ఉన్నారు. ప్రభు అన్నారు, నాకంటే ముందుగా మీరు అద్దరికి వెళ్ళమన్నాడు ఆయన. శిష్యులు బయలుదేరి వెళుతూ ఉన్నారు. బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు చీకటి అయిపోయింది, తుఫాను వచ్చేసింది, భయపడిపోయారు. అద్భుతం వెనకాలే సైతాను శోధన ఉంటుందండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక అద్భుతం జరిగిందంటే ఒక శోధన ఉంటుంది. ఎప్పుడు అద్భుతం జరిగినా బాగా ప్రార్థన చేయాలి. ఎప్పుడు దేవుడిని దీవించినా బహుగా ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం? మంచి ఇల్లు కట్టుకుంటాం, గొప్పగా కార్యం చేస్తాం, ప్రజలు భోజనాలు చాలా బాగున్నాయి, ఇల్లు చాలా బాగుందనేసరికి అందులోనే మునిగిపోతూ ఉంటాం. ఫోన్ కాల్స్లోనే, ప్రజల మాటల్లోనే మునిగిపోతాం. పెళ్లి చేస్తాం, ఎంతో ఘనంగా జరిగిందండి, అబ్బా ప్రజలు అది చెప్తా ఉంటారా, మీ కోళ్ళు ఎంత బాగుంది, మీ అల్లుడు ఎంత బాగున్నాడు, ఎంత అన్ని గొప్పలు చెప్తూ ఉండేసరికి మనం అందులో పడిపోతూ ఉంటాం. లేకపోతే దేవుడు మంచి మార్కులు ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, ప్రజలు పొగుడుతూ ఉంటారు, అందులో కొట్టుకుపోతూ ఉంటాం. చాలాసార్లు మేలు జరిగిన వెంటనే సైతాను ఒక దెబ్బ కొడతా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అందువల్ల ప్రభు ఏం చేసేవాడంటే, పగలన్నీ అద్భుతాలు జరుగుతూ ఉంటుండగా ప్రభువారు రాత్రి ఏకాంతంగా ప్రార్థన చేసి శరీరాన్ని నలకొట్టుకుంటూ ఉండేవాడయ్యా తండ్రి, ఇది ఆత్మ ద్వారా జరిగిన కార్యాలు, ఇది నీవు చేస్తూ ఉన్న కార్యాలు. ప్రభు అంతే, మనం కూడా అంతే. దేవుడు మనల్ని ఎంత దీవిస్తూ ఉన్నా, ఎంత ఆశీర్వదిస్తూ ఉన్నా అంతగా నలగ కొట్టుకునే కృప దేవుని ద్వారా మనం పొందుకోవాలి. నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా బిడ్డలు, నా గొప్పతనం అనుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డరా, శిష్యుల మీదకి శోధన వచ్చింది. ప్రభువారు వారి యొద్దకు యేసయ్య రావటం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోపల ఈ ఆహారాన్ని తిన్న ప్రజలు వెతుకుతూ ఉన్నారు, ఈయన ఎక్కడ ఉన్నాడో మళ్ళా భోజనం చేద్దామని. వెతుకుతా చివరికి కపెర్నహూము దగ్గర పట్టుకున్నారు. అయ్యా, నీ కోసం మేము వెతుకుతున్నామంటే ప్రభు అన్నాడు, మీరు వాక్యం కోసం రావటం లేదు, సూచనల కోసం రావటం లేదు, ఆహారం కోసం వస్తున్నారు అన్నాడు. మీరు ఆహారం కోసమే. ప్రభు దగ్గరికి దేనికోసం వస్తున్నాం మనం? ఆశీర్వాదాల కొరకో, దీవెన కొరకో, తిండి కొరకో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువల్ల చాలామంది మీటింగ్ పెట్టుకుంటే కింద రాస్తారు ఏమని, భోజన సదుపాయం గలదు అని. దేనికోసం చెప్పండి? దేనికోసం? ప్రభువారు కూడా భోజనాలు పెట్టాడు. 3 దినాలు ప్రభు వాక్యాన్ని వింటా ఉండిపోయారు. 3 దినాలండి, 3 దినాలు ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయారు. ఎక్కడ దారిలో పడిపోతారో అని ప్రభు ఏం చేశాడంటే వాళ్ళకి ఆహారాన్ని పెట్టాడు. వాళ్ళు దారిలో వెళితే వాళ్ళు పడిపోకుండా ప్రభు ప్రార్థన చేసి పంపగలడు. కానీ ప్రభు ఏది కూడా ఆయన మహిమ కోసం వాడుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే ఒక పూట మీటింగ్ పెట్టినా భోజనం పెట్టేస్తాం. దేనికోసం? జనాల కోసం. ప్రభు అన్నారు, అప్పుడు చెప్పాడనమాట, క్షయమైపోయే ఆహారము కొరకు మీరు ప్రయాసపడద్దు, నిత్య జీవము కలుగ చేసే అక్షయమైన ఆహారము కొరకు మీరు ప్రయాసపడండి. నిత్య జీవము, దేవుని రాజ్యము, దేవుని మాటలు, శాశ్వతుడైన దేవుని కోసం మనం ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని అద్భుతాలు చూసిన వాళ్ళకు డౌట్ వచ్చింది, అయ్యా అసలు నిన్ను నమ్మడానికి నిన్ను మేము ఎలాగూ నమ్మాలి, ఏ అద్భుతాన్ని బట్టి నమ్మాలి అని ప్రభువుని అడుగుతున్నారండి వాళ్ళు. ప్రభు అన్నారు, మేము ఏ క్రియలు చేయాలయ్యా అంటే, మీరు ఏ క్రియలు చేయొద్దు, నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. అదేంటి ఆయన, మోషే ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు కదా, మా పితరులు మన్నాను తిన్నారు కదా అంటే ప్రభు అన్నాడు, ఆ మన్నాను తిన్నవాళ్ళు చనిపోతారు, కానీ నేను ఇచ్చేదాన్ని తినేవాళ్ళు ఎన్నడూ మరణించడు అన్నాడు ఆయన.
ఇతరులు మన్నాను తిన్నారు, మన్నాను తిన్న అందరూ చనిపోయారు, ఇద్దరు తప్ప. కానీ ప్రభు ఏమంటా ఉన్నారంటే దీనిని తినువాడు, దీనిని అంటే ప్రభువు యొక్క శరీరాన్ని, ప్రభువు యొక్క రక్తాన్ని. యేసు ప్రభు చెప్పిన మాట అదే, నా యొద్దకు వచ్చువాడు అన్నాడు ఆయన. దేవుని యొద్దకు వచ్చువాడు ఎన్నడు ఆకలి కొనడు, దీనిని తాగువాడు ఎన్నడు దప్పికొనడు అన్నాడు ప్రభువారు. ప్రభువు దగ్గరికి వస్తే మన ఆకలంతా పోద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటి ఆకలి? దేవుడు లేని వారికి ఉండే ఆకలి వేరు. ఎంత సంపాదించినా తీరదండి. ఈ లోకాన్ని ఎంత అనుభవించినా తీరదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఎంత ఉన్నత పదవులు అనుభవించినా తీరదు. ఇంకా అలాగే తీరని ఆహారం, తీరని దప్పిక. దేవుడు లేని వారి కోరికలు వేరు. దేవుణ్ణి కలిగిన వారు ఈ లోకాన్ని కాళ్ళ కింద పడేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే కోరికండి, అదే జీవితం. దేవుణ్ణి కలిగిన వారు ఈ లోకాన్ని మన కాళ్ళ కింద పెట్టేయగలం. మనం ఇక్కడున్నాం, ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఉదాహరణకి ఒక మినిస్టర్ గారు వచ్చారనుకోండి, ఎంతమంది పరిగెత్తుకుని వెళ్ళిపోతారు? పక్కనే ప్రభు ఉన్నాడు అనుకోండి, ప్రభు మనకు కనపడ్డావు, ఎవరు కనపడతారు చెప్పండి? ఎవరు కనపడతారు? కారణం ఏంటంటే మనలో ఉన్నాడు ఆడే, లోకమే, మనలో ఉన్నాడు అపవాది. దేవుని బిడ్డలకి వాళ్ళు గొప్ప ఏం కాదు. యేసయ్య ముందు ఎంతటి వాడైనా చిన్న నలుసు లాంటి వారే. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ప్రభు అన్నమాట, నా యొద్దకు వచ్చువాడు, ప్రభువు దగ్గరికి రావాలి. మన శుక్రవారం కూడా ధ్యానం చేశాం. శుక్రవారం ప్రార్థనలకి చాలామంది వస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. బహుబలమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. దేవుని యొద్దకు రావాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొద్దకు వస్తే మనకి ఈ లోకంలో ఇక ఆకలే ఉండదు. ఆయన తృప్తిపరిచే దేవుడు, నీకు ఏది కావాలో అది ఇచ్చే దేవుడు. అవసరం లేని కోరికలన్నీ తీసి బయట పడవేసే గొప్ప దేవుడు మన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామందికి అర్థం కాల, ఈయన తన శరీరాన్ని ఎలాగూ తిననిస్తాడు. అనేక మంది ప్రభు శరీరం తినకుండా వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు పేతురుతో అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. చాలామందికి కొన్ని విషయాలు ఎక్కువ. దేవుడు ఉన్నాడు అంటే అందరూ నమ్ముతారు, కానీ యేసు ప్రభు దేవుడు అంటే కొద్దిమందే నమ్ముతారు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థతల కోసం వచ్చారు, అద్భుతాల కోసం వచ్చారు, మేళ్ల కోసం వచ్చారు. కానీ నేనే దేవుని కుమారుడిని, నేనే మెస్ అయినంటే ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు. బోధలు కూడా అంతే. కొన్ని బోధలు మనం యాక్సెప్ట్ చేస్తాం, కానీ యేసయ్య ఎప్పుడైతే నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అన్నారో అనేక మంది ప్రభువును విడిచిపెట్టేశారు ప్రియమైన దేవుని బిడ్డ. అది వాళ్ళకి ఎక్కలేదండి. ప్రభు అన్నారు, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే. చూడండి 54వ వచనంలో, 53వ వచనం నుండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. ఇదన్నమాట మర్మం. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితే ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగపోతే ఆయన ఎక్కడో దూరంగా ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిత్య జీవం కావాలి అంటే, ఆయన మనలో ఉండాలి అంటే, ఆయన శరీరానికి ఆయన రక్తానికి మనము చాలా ప్రాముఖ్యతను ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఈరోజున ఒక ప్రశ్న ఏంటంటే, ప్రభు శరీరము ప్రభు రక్తము పాత నిబంధనలో కూడా ఉందా, క్రొత్త నిబంధనలోనే ఉందా? ఏమా పాత నిబంధనలో కూడా ఉందా, క్రొత్త నిబంధనలో? పాత నిబంధనలో ఈరోజు మనం చదివిన వాక్యంలో ఆదికాండము 14వ అధ్యాయములో దేవాతి దేవుడు ఒక మర్మములాగా అద్భుతమైన విషయాలు ఇందులో రాసి పెట్టాడు. ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయములో 18వ వచనం నుండి, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు
రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనెను. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నలుగురు రాజులు ప్రారంభంలోనే 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎవరు వాళ్ళు? షీనారు రాజు, ఎల్లాసరు రాజు, ఎలాము రాజు, గోయీలు రాజు. ఈ నలుగురు రాజులు ఏం చేశారంటే 5గురు రాజుల మీద యుద్ధం చేశారు. వాస్తవానికి సొదొమ గొమొర్రా ఈ 5గురు రాజులు కూడా ఈ 4 రాజులకి బానిసలుగా ఉన్నారు. చాలా కాలం బానిసలుగా ఉండిపోయారు. 12 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే ఈ 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. సంవత్సరం పాటు తిరుగుబాటు చేశారు. 13 సంవత్సరాలు అయిపోయింది. 14వ సంవత్సరాన్న ఈ 5గురు రాజులు కూడా ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఈ విషయం అబ్రహాము గారి దగ్గరికి వచ్చింది. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న లోతుని, లోతు భార్యను, లోతు బిడ్డల్ని, లోతు ఆస్తిని అంతా పట్టుకొని వెళ్ళిపోయారు అనేసరికి అబ్రహాము గారు ఏం చేశారంటే 318 మందితో ఆయన తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి 5గురు రాజుల్ని జయించి సంతోషంతో తిరిగి వస్తూ ఉన్నాడు. జరిగిన సందర్భం అది. ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఒక ఆయన కనపడతా ఉన్నాడు. షాలేము రాజు, ఒక మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు హెబ్రీయుల రాసిన పత్రిక 4వ 7వ అధ్యాయం మాటలన్నీ మనకు వ్రాయబడతాయి. ఆ యొక్క మెల్కీసెదెకి తండ్రి లేడు, తల్లి లేడు, ఆది లేదు, అంతము లేదు. ఆయన ఒక యాజకుడిగా ఒక రొట్టెను ద్రాక్షారసాన్ని పట్టుకొని అబ్రహామును ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటాం. ఎవరో ఈ మెల్కీసెదెకు అంటే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ప్రధాన యాజకుడిగా అబ్రహామును ఎదుర్కొని ఆయనకు ఒక రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? జయాన్ని పొందుకున్న, విజయాన్ని పొందుకొని విజయశీలుడిగా తిరిగి వస్తూ ఉన్న అబ్రహాముకు ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షారం తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఏమనుకోవాలంటే, దేవుని ద్వారా నేను విజయాన్ని పొందాను. పాత నిబంధనలో పస్కా పండుగప్పుడు వాళ్ళందరూ కూడా ఆ గొర్రెను, కాల్చబడిన గొర్రెను తిన్నారు. ఎవరైతే ఆ గొర్రెను తిన్నారో వారింటిలో ఎలాంటి మరణము లేదు. వాళ్ళు విజయాన్ని పొందారు. ఎలా విజయాన్ని పొందారంటే వాళ్ళ నీతి కాదు, వాళ్ళ భక్తి కాదు, వాళ్ళ గొప్పతనం కాదు, కేవలము దేవుని గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఆ గుమ్మాలకు పూశారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతి మురికి గుడ్డల లాంటిది. మన నీతి ఏంటి? మనం అనుకుంటాం నేను చాలా నీతిగా ఉన్నాను, అన్నిటికన్నా ఘోరమైన పాపం అదే. ఏమి నీతి అంటే చెప్పుకుంటూ ఉంటారు, నేను ఇలాగా ఆళ్ళకలాగా లేను, ఏళ్ళకలాగా లేను, ఆళ్ళకలాగా పోల్చుకోవడం. మానవ నీతి పోల్చుకోవడంతో సమానం. ఎలా పోల్చుకుంటారు? మానవుడు ఒక ఆయన పోల్చుకుంటూ ఉన్నాడండి, తాగేసి రోడ్డు పక్కన పడిపోయినాడు అనుకుంటా ఉన్నాడు, నేను ఆ పందిలాగా మురికిలో లేను కదా అనుకుంటున్నాడు. తాగేసి రోడ్డు పక్కన పడిపోయినాడు, ఆయన పోల్చుకున్నాడు. ఎవరితో పోల్చుకున్నాడంటే పక్కన మురిగుంట్లో ఉన్న పందితో పోల్చుకుంటా ఉన్నాడు. నేను ఆ మురిగుంట్లో లేను కదా అనుకుంటున్నాడు. మనం పోల్చుకునే ప్రతిసారి మన పోలికలు అలాగే ఉంటాయి ప్రియమైన. తోటి వారితో పోల్చుకోకూడదండి. మనం నీతిగా ఉన్నాం, భక్తిగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నామంటే యేసయ్య కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనం నీతిమంతులం. సైతాన్ అంటాడు నువ్వు ఆయన శరీరం తీసుకోవద్దు, నువ్వు పాపివే అంటాడు. మనం ఏమంటాం? నిజమేనా ఆయన అంటాం. ఎక్కువ సైతాన్ మాట్లాడతాడండి, ప్రభు మాట్లాడండి. మాటికి సైతాన్ మాట్లాడతాడు. ప్రతిసారి కృంగిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, దిగులు పడిపోతూ ఉంటాం. అపవాది ఎక్కువగా మన మనసులో మాట్లాడుతూ ఉండంటే నిజమే కదా అంటూ ఉంటాం. మనం పలకాలి, నేను నీతిమంతుణ్ణి. ప్రభు శరీరం ఎవరు తిన్నారు అంటే అబ్రహాము జయాన్ని పొందాడండి. 5గురు రాజులు సాధించలేనిది అబ్రహాము గారు సాధించాడు. ప్రభు శరీరాన్ని తినేటప్పుడు నేను జయాన్ని పొందుకున్నాను, ప్రభువు నాకు జయాన్ని ఇచ్చాడు అని మనం పలకాలి. లోకాన్ని జయించింది విశ్వాసమే. యేసయ్యనందు విశ్వాసమే మనల్ని విజయశీలులుగా చేసిందని మనం నమ్మాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథంలో ప్రభు యొక్క శరీరాన్ని గురించి
ప్రభు యొక్క రక్తాన్ని గురించి మర్మయుక్తముగా వ్రాయబడింది. ఈ రోజున మనం చదివిన కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు మన కోసం ప్రభువారు వ్రాసి పెట్టాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం నుండి 23వ వచనం 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితినే. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ప్రాతలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో. ఇక్కడ కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. టైం అయిపోయింది, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభు యొక్క శరీరాన్ని అయోగ్యముగా, 29వ వచనంలో ప్రభు శరీరం అని వివేచింపక అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రతివాడు తన 28వ వచనంలో పరీక్షించుకొని, ఇందులో కొన్ని మాటలు ఈ రోజున మనం ధ్యానం చేయాలి. ప్రియమైన దేవుని, అయోగ్యము అంటే ఏంటి? అయోగ్యత చూడండి. ఎవరు అయోగ్యునిగానా అయోగ్యముగానా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇదొక్క మాట మీకు అర్థమైతే అన్నీ అర్థమైపోయినట్టే. అయోగ్యునిగానా అయోగ్యముగానా? ఈ రెండిటికి చాలా తేడా ఉంది. అయోగ్యునిగా అంటే ఒక పాపిగా, ఒక బలహీనునిగా అని. అయోగ్యముగా అంటే నీవు చేసే ప్రాసెస్లో ఏదో తప్పు ఉంది. మీకు అందరికీ ఈ విషయం అర్థం కావాలి. ఎందుకంటే మీరు 40 సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నారు, కానీ ఈ మాట చాలామందికి తెలియదు. అయోగ్యునిగానా అయోగ్యముగానా? ఏమా చెప్పండి. అయోగ్యునిగా అంటే అర్థం ఏంటంటే, నేను సిగరెట్ తాగుతున్నాను కాబట్టి తీసుకోకూడదు, మందు తాగుతున్నాను కాబట్టి తీసుకోకూడదు, రాత్రే మా భార్యాభర్తలు దెబ్బలాడుకున్నాం కాబట్టి తీసుకోకూడదు, ఇవన్నీ అయోగ్యునిగా వస్తాయి అన్నమాట. అయోగ్యముగా అంటే మనం చేసే ప్రాసెస్లో, ఎందుకంటే ముందే తెలియజేశాడండి. ఆయన ఏం తెలియజేశాడంటే 17వ వచనం నుంచి చూడండి. అయోగ్యముగా అంటే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు ఏం గలవు? అందరూ చదవాలి ఈ మాట. ఏం గలవు? గట్టిగా చదవండి అందరూ. మీలో ఏం గలవు? కక్షలు ఉన్నోళ్ళు ఏం చేయకూడదు? నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా కక్షలు ఉన్నాయి అంటే అయోగ్యుడివే. కక్షలండి. కొరింథీ సంఘం బలమైన సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న సంఘాల్లో కొరింథీ సంఘం అతి బలమైన సంఘం. అతి బలమైన సంఘం చాలా ఈజీగా పేక మెడలా కూలిపోయింది. మీరు మొదటి అధ్యాయం చదివితే పౌలు అంటాడు, మీకు అందరికీ 9 ఆత్మవరాలు ఉన్నాయి అంటాడు. అందరికీ వరాలే. ఎవరు చూసిన భాషలో, ఎవరు చూసిన ప్రవచనాలు, ఎవరు చూసిన దర్శనాలు, ఎవరు చూసిన వాక్యం, ఇక అందరూ ఆస్తులు విడిచిపెట్టేసి ఓ ప్రార్థన 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 ప్రార్థన. ఇన్ని ప్రార్థనలు కలిగిన సంఘం ఏమైందంటే అది సైతాను సంఘం అయిపోయిందండి. అమ్మా, సైతాను సంఘం ఎలాగైపోయిందో ఒకసారి కొన్ని మాటలు మీకు తెలియచేసి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ మొదటి పత్రికలోనే ఈరోజు మనం చదివిన వాక్యంలోనే మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చూడండి. మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనండి, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏక మనసు, ఏకభావము, అంతా ఏకమే. ఏక తాత్పర్యము, రెండో ఆలోచన లేదు, రెండో మనసు లేదు, రెండో మాట అనేది దేవుని బిడ్డల మధ్య ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఏంటో సినిమా హీరోలకి ఫేవరెట్లు ఉన్నట్టు సంఘాల్లో ఫేవరెట్లు ఉంటారండి. సంఘాల్లో చాలామంది బయటికి వెళ్తే ఒక పాస్టర్ గారు అంటే ఫేవరిజం ఉంటుంది, ఓ సంఘం అంటే ఫేవరిజం ఉంటుంది, మేము పలానా డినామినేషన్ అంటే ఫేవరిజం ఉంటుంది.
వీళ్ళెవ్వరూ ఆత్మ సంబంధమైన బిడ్డలు కానే కాదు. ఫేవరిజం ఉందా? మా లోదరన్ సంఘం గొప్ప అండి, ఎవరికి గొప్ప? మా ఆర్సీఎం సంఘం గొప్ప అండి, ఎవరికి గొప్ప? మా యునైటెడ్ క్రైస్ట్ గొప్ప అండి, ఎవరికి గొప్ప? దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఇదే. 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటాడంటే ఇంకా బలంగా చెప్తాడండి. మొదటి వచనం నుండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనూ మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనై ఉన్నారు కారా. 3వ వచనం చదవండి. అంతే. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా సహోదరుడా సహోదరి, ఎన్ని దినాలు ఉపవాసాలున్నా, తల కింద తపస్సు చేసినా మీలో అసూయలు కలహాలు ఉంటే, ఎవరికి ఉంటాయండి అసూయల కలహాలు? ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళకి ఉంటాయి. ఎవరికి ఉంటాయి? మధ్య ఒక ఆయన చెప్తున్నాడండి, ఒక ఆయన పెద్ద రాజకీయ నాయకుడి దగ్గరికి వచ్చి, సౌత్ ఆఫ్రికాలో పెద్ద రాజకీయ నాయకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు రాజకీయాలు నేర్పించండి అన్నాడంట. ఆయన అన్నాడంట, రాజకీయాలు నేర్పాలా? ఎదురు చర్చిలోకి వెళ్ళి అన్నాడంట. నిజంగా అండి, పెద్ద స్టేట్మెంట్ ఇది. ప్రపంచంలో పెద్ద నాయకుడైనా ఆయన అన్నమాట ఏంటంటే, ఒక ఆయన మీకులాగా నన్ను తయారు చేయండి అంటే ఆ చర్చికి వెళ్ళి అన్నాడంట. తెలియక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో అసూయయు ఏముండకూడదు. మీరు రాసుకోండి. ఏమ్మా, నువ్వు ఆ సంఘంలో అందరినీ ప్రేమిస్తున్నావా? ప్రతి ఒక్కరిని, ప్రతి నాయకుడిని. నీకు ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు అందరి మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాల్లో ఇన్ఫార్మర్స్గా ఉండకూడదండి. ఎక్కడ మూసేవాళ్ళకి సైతాన్ పెట్టుకుంటాడండి. అది సైతాన్ ఏజెంట్లు. సైతాన్ ఏజెంట్ లాగా ఉండొద్దు. దేవదూతలాగా ప్రభుకి ఏజెంట్గా ఉండు. ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు. ఆరాధించే వ్యక్తిగా ఉండు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండు. దేవునితో కనెక్ట్ అయిపో. మీలో అసూయలు. ఎంత బలమైన సంఘాన్ని చిన్నగా సైతాను పడేశాడండి. విశ్వాసిలోనికి చిన్న పాపాలు వస్తాయి. ఆ చిన్న పాపాలు ఎక్కడి దాకా వెళ్తాయంటే, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట కదా. తర్వాత 5వ అధ్యాయంకి వచ్చేసరికి చిన్న పాపము గొడవలతో ప్రారంభమైంది. మనిషిలోనికి ఒక ఆత్మ వచ్చేసింది. ఆ దురాత్మది. నా అంత వీరుడు లేడు అనుకుంటే దురాత్మది. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఎంత భయభక్తులు కలిగిన సంఘం, ఎంత బలహీనమైన సంఘం అయిపోయింది. అతిశయపడుతున్నారు. నేను పౌలు వాడిని, నేను అపోలో వాడను, నేను కేఫా వాడిని. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఎలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రభువు యొక్క శరీరాన్ని తీసుకోకూడదు. ఎవరు ఎలాగూ ఉంటారో, ఇలా గొడవలకి కారణమవుతూ ఉంటారో, ఎక్కడ మోసేవాళ్ళుగా ఉంటారో, దేవుని బిడ్డలారా, వాళ్ళ గురించి వ్రాయబడిన మాటలు ఇవి. ప్రభు శరీరాన్ని తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఒక్కసారి మనం చదివిన వాక్యమే 11వ అధ్యాయం 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. మనము జ్ఞాపకం చేసుకోవాలంటే వీ లుక్ బ్యాక్. ప్రభు శరీరాన్ని తీసుకునే ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క శిలువని జ్ఞాపకం చేసుకోవాలి. అంతే. 2000 సంవత్సరాల క్రితం మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనం పరీక్షించుకోవాలి. పక్కన వాళ్ళ గురించి వద్దు. శరీరాన్ని తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రభువుని జ్ఞాపకం చేసుకో. రెండవది నీ పక్కన వాళ్ళని జ్ఞాపకం చేసుకో. మూడవది 33వ వచనంలో, కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకొని ఉండుడి. అంటే అర్థం ఏంటంటే, ఆదిమ కాలంలో ప్రభురాత్రి సంస్కారం అనేది ఒక భోజన కార్యక్రమం లాంటిది. లేకపోతే భోజన కార్యక్రమానికి ముందు ఒక లవ్ ఫిష్ జరిగేది. రెండిట్లో ఏదన్నా జరిగి ఉండాలి. ఏది అనేది కరెక్ట్గా చెప్పలేం మనం. ఇప్పటిలాగా మనకి చిన్న రొట్టె, కొంచెం ద్రాక్షరసం కాదు, ఫుల్ మీల్స్ అనమాట.
లేకపోతే ప్రభు ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం ముందు ఒక ప్రేమ విందు ఏదైనా జరిగి ఉండొచ్చు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? పాట్లాక్ సిస్టమ్ ఉంటుంది కదండి. పాట్లాక్ సిస్టమ్ అంటే అందరూ కూడా భోజనాలు తెచ్చుకుని కలిసి తినడం, వీళ్ళ కూర వాళ్ళ కూర వీళ్ళు. అప్పుడు ఏం జరిగేదంటే రాను 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 డబ్బున్న వాళ్ళందరూ ప్రత్యేకంగా కూర్చునేవాడు, పేదవాడికి ఏమి ఉండేది కాదు. ఇలాగే ఏర్పడిపోయిందండి. తారతమ్యాలు వచ్చేసినాయి సంఘంలో. గొప్పవాళ్ళు ఒకవైపున, పేదవాళ్ళు ఒకవైపున, గ్రీకులందరూ ఒకవైపున, యూదులందరూ ఒకవైపున. సైతాన్ వచ్చేసాడండి. ఎలా వస్తాడు? గ్రూపులుగా కూర్చుని భోజనాలు పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసండి? భోజనాలు పెట్టేటప్పుడు చర్చిల్లో కొంతమందికి ఏమో అన్నా నీకేం కావాలి, అక్క నీకేం కావాలని అడుగుతారు. పేదవాడికి ఏం చెప్తారు? మనం కూడా అంతే, ఇంటి దగ్గర భోజనాలు పెట్టాడు అందరం పిలుస్తాం. అది భయంకరమైన పాపం అండి. అది భయంకరమైన పాపం. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా భోజనానికి పిలిస్తే నువ్వు అందరికీ సమానంగా పెట్టు. నీ చేత కాకపోతే వడ్డించొద్దు. అందుకే వడ్డించే వాళ్ళు కూడా ఆత్మపూర్ణులు అవ్వాలంట. ఎవరు పడితే వాళ్ళు వడ్డించకూడదండి. మన దగ్గర ఎవరు వడ్డిస్తారు? వడ్డించడానికి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదండి. వడ్డించడం కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యమే. అది టీ పోసినా, లేకపోతే బిస్కెట్లు పెట్టినా, చాక్లెట్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా వడ్డించడం కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే చేయాలి. ఫేవరిజం అనేది అదొక ఈవిల్ పవర్. ప్రియమైన దేవుని బిడ్డరా, మనకెప్పుడు కూడా ఫేవరిజం ఉండకూడదండి. దాన్ని తీసి పక్కన పడేయాలి. ఈ ఫేవరిజం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేయాలి అంటే, 4వది, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తింటున్నామంటే నువ్వున్న ప్రతి చోట క్రీస్తు ప్రభు కొరకు సాక్షిగానే ఉండాలి. ఆయన శరీరం, ఆయన రక్తం త్రాగ్గానే మనలోనికి ఒక ఆత్మ వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, మనం శక్తిమంతులుగా మారిపోతాం. మనలో పిరిగితనం పోతే, మనలో రోగాలు పోతాయి, మనకున్న దరిద్రం పోతే, దేవుని యొక్క జీవం మనలోకి వచ్చేస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. నేను ఒక రోజున హైదరాబాద్ వెళ్ళాం. నేను పాస్టర్ గారు పని మీద వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన బ్లైండే కానీ ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. ఆయన సువార్త ప్రకటించడానికి అనేక చోట్లకి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ భార్య కూడా పెద్ద ప్లేయర్ ఆమె. అవన్నమాట ఏంటి, ఆమె కిడ్నీలు పాడైపోయి మూల కూర్చుందామే. సంఘంలో ఎవరో చెప్పారంట, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకో, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చేస్తాడన్నారంట. భయభక్తులతో ఆమె వెళ్ళిందండి. ఆమె తీసుకుని వెళ్ళారు. ఆమె నాతో అన్నమాట, ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకున్నాను, నాకు ఆరోగ్యం వచ్చేసిందండి అన్నమాట. అందులో అంత శక్తి ఉందండి. మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థన బట్టి, మన జీవితాన్ని బట్టి, మనం తీసుకునే విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాగుతాడు. అద్భుతాలు జరుగుతాయి. ఇది సామాన్యమైనదని మీరు ఎంచవద్దు. భయముతో, భక్తితో, విశ్వాసముతో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సిలువలో మన అప్పులన్నీ పోయాయి, మన రోగాలన్నీ పోయాయి, మన సమస్తము కొట్టివేయబడింది. జ్ఞాపకం చేసుకుందాం. ఇది నిజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇది ప్రభువు యొక్క శరీరము. ఈ రోజున ఆయన శరీరము, ఆయన రక్తం. ఇంకా బాప్తిసం తీసుకోకపోతే, ప్రభు శరీరములో, ప్రభు రక్తములో నీవు పాలిభాగస్తురాలుగా లేకపోతే నువ్వు అడుగు ప్రభువుని, ఎందుకో నాకు ఈ శోధనలు, ఎందుకు ఈ వేదనలు, అపవాది ఎందుకు ఇలా శోధిస్తున్నాడు అంటే ఏదో ఒక చిన్న లోటు. ఆయన శరీరము, ఆయన రక్తంలో పాలిభాగస్తులు కావటం లేదేమో, దాని విలువ తెలియటం లేదేమో, ఐక్యంగా ఉండలేకపోతా ఉన్నామేమో, గొడవలకు కారణము నీవేనేమో. తగ్గింపు కావాలి. ప్రభు రక్తంలో కడగబడిన అనుభవంలోకి మనందరం కూడా వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఈరోజే నీవు దేవుని అద్భుతం పొందుకోవాలి. ఎప్పుడెప్పుడో కాదు. ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళేలోపే ప్రభు మనల్ని దర్శించునుగాక. ప్రభు అద్భుతాలు మన జీవితంలో జరుగునుగాక. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయనా. యేసయ్యా, ఏ వాక్యాన్ని విన్నామై మేమందరము నాయనా నీ శరీరము, నీ రక్తాన్ని నాయనా మేము స్వీకరించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా, దేవా మీ యొక్క తాకిడి మాకు కావాలి, నీ ఆత్మ మాకు కావాలి, నీ నిత్య జీవము మాకు కావాలి. నాయన అందరినీ దీవించు. ఈ రోజు నా ప్రభు గొప్ప సాక్షులుగా అందరినీ మార్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి.
ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును కాక. ఆమేన్. ఎవరైనా కొత్త వారు వస్తే మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మన ట్రెజరర్ గారు వారి యొక్క బృందం వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజును నే చూచిన చాలు మహిమా
మహిమాలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు ఎప్పుడు తీరుతుందో ఆహా బూర ఎప్పుడు మ్రోగుతుందో ఆహా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో ఆశతో వేచి ఉంది నా ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉండే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉండే చాలు మోక్షాగ్రము నందు చేరి నిత్యమైన మోక్షాగ్రము నందు చేరి